వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. మండలిలో నేరుగా రాజాపత్రాన్ని అందజేసిన కవిత. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసి సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. అసలు శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత తన రాజీనామా ఎందుకు ఇచ్చింది? గత 4 నెలల నుంచి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? దీనిపై ఇంతవరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒక ప్రకటన కూడా చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? కవిత రాజీనామా దీనికి గల ముఖ్య కారణం ఏంది? కవిత మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? కవిత గతంలో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు 100 సార్లు ఏం చెప్పినట్టే నాకు పార్టీలో తీవ్రమైన అన్యాయం జరిగింది, నా ఫోన్ను ట్యాప్ చేసిర్రు, నా భర్త ఫోన్ ట్యాప్ చేసిర్రు, ఎందుకు నేనేం తప్పు చేశానని పార్టీ వాళ్ళే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు నా అంటే సొంత చెల్లెలు ఫోన్ కానీ నా భర్త ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిర్రు, చేసే అవసరం ఏముంది? దీనిపై తీవ్ర భావోద్వేగానికి గురై కవిత తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన అంటే తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసేటువంటి ఏదైతే ఉందో అందులో ఇదొక కూడా ఒక విషయం ఏది. దాంతో దీన్ని చూసుకుంటే ఇంకా గతంలో టిఆర్ఎస్ పార్టీలో కవితకు అడుగడుగు అన్యాయం జరిగిందని, నన్ను పార్టీలు ఎవరు పట్టించుకోలేదని, టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తా అన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎన్నిసార్లు కేసీఆర్ గారికి నాన్న చెప్పినావు, నాన్న పట్టించుకోలేదు, ఆడపిల్ల అమ్మనికి ఏం తెలుసు, నువ్వు ఊకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా కూడా కేసీఆర్ వినలేదని కవిత ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఆడపిల్లలకు విలువ ఉండదా? కొడుకులకే విలువ ఉంటుంది కానీ ఇంట్లో కొడుకుతో సమానంగా పుట్టేటువంటి ఆడపిల్ల విలువ ఉండదా? అసలు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? దాన్ని మార్చే క్రమంలో దాన్ని కవిత ఎందుకు వ్యతిరేకించింది? దానికి తోడు కవితను అడుగడుగున అవమానపరిచింది బీఆర్ఎస్ పార్టీలు ఎవరు? వాళ్ళ అన్న కేటీఆర్ అవమానపరిచిందా, హరీష్ రావు అవమానపరిచిందా? ఇంకా దీన్ని అదునుగా చూసుకొని కొందరు మంత్రులు ఏమన్నా ఇబ్బందికరంగా కవితక్క మీద కావాలని కుట్ర చేసిర్రా? అంటే చాలా కోణాలు ఉంటాయి ఇందులో. కవితక్క బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది ఎందుకు అంటే క్వశ్చన్ మార్కు చాలా రకాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం లభించలేదన్నా, ఫోన్ ట్యాప్ చేసిర్రన్నా, సరైన పదవులు కీలకమైన పదవులు రాలేదన్నా, అంటే చాలా రకాల విషయాలు చెప్పుకోవచ్చు మనం. ఇందులో ముఖ్యంగా ఏం చెప్పుకుందంటే ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే చాలా అది ఏంటంటే చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకు? ఇప్పుడు మొగడు పిల్లం భార్యాభర్తల ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు? సొంత కూతురే కదా. మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు? మీరు ఇప్పుడు నా బిడ్డ ఫోన్ నేను ట్యాప్ చేసిన, అల్లుడి ఫోన్ ట్యాప్ చేసిన అని చెప్పాల్సుకుంటారా? తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇప్పుడు దీని ద్వారా నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చెప్తారు మీరు ఏ విషయం చెప్పి మీరు ఓటేయమని అడుగుతారు ప్రజలను? మీరు ఏ ముఖం ఉందని మీరు నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు అడుగుతారు? మీరు నేనేం చెప్తున్నా అంటే ఇక నుంచి ఇది మానుకోండి, గుణం మానుకోండి. మీకు ప్రజలు ఓటేసి మీకు అధికారం ఇచ్చింది ప్రజల మీద పెత్తనం చెలాయించమని కాదు, ప్రజలకు సేవకునిగా పనిచేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు ఓటేసారు. అంతేగాని నేను ఫామ్ హౌస్లో కూర్చోవాలి, ఆడ వండుకొని నేను అందరు ఫోన్ ట్యాప్ చేయాలి, ఎవరేం చేస్తారు వినాలి, ఎవరేం చేస్తారో వాళ్ళకి చెక్ పెట్టాలి, వాడిని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వివిధ రకాల ఏసీబీ కానీ వివిధ రకాల సంస్థలు దాడి చేయించి భయపట్టించి వాళ్ళను ఒక మీ చెప్పు చేతుల్లో ఉంచుకునేటువంటి ఒక ఏదో ఉందో ఆ దుర్బుద్ధి అది చాలా రాంగ్. అది ఇప్పుడు దీన్ని నీ బిడ్డనే సమర్థిస్తలేదు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాప్ విషయం ఏదైతే ఉందో గత 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా తీవ్రమైన దుమారం లేపుతుంది. దీన్ని సొంత బిడ్డలే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని అటువంటిది ప్రతిపక్షాలు కానీ సామాన్య మానవులు కానీ మన మహిళా సంఘాలు కానీ ఉద్యోగులు కానీ మేధావులు కానీ దీన్ని ఎట్లా ఖండించకుండా ఉంటారు? దీన్ని ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు మీరు? అంటే మీరు మాకు అధికారం ఇవ్వండి, ప్రజల సొమ్ము జల్సా చేస్తాము, తింటాం తాగుతాం ఎంజాయ్ చేస్తాము, మేము మాత్రం అసెంబ్లీకి పోము, సెక్రటరీకి పోము, మేము ఫామ్ హౌస్లో వండుకుంటాము, వండుకొని మేము ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ ఎమ్మెల్యే ఎటు వేయండు, ఏ మంత్రి ఎటు వేయండు, అపోజిషన్ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు, ఏం మాట్లాడుతారు, దానికి మేము ఏం చేయాలి? దానికి వాళ్ళని ఇబ్బంది పలకలేయడానికి, వాళ్ళు నెక్స్ట్ అధికారం రాకుండా ఉండడానికి మేము ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు చేసి ఓకే అక్క ఏమంటుంది కవితక్క, మీ సినిమా హీరోలను కూడా హీరోయిన్ కూడా ఫోన్ ట్యాప్ చేసారు. ఓకే అధికారం అంటే ఎవరికైనా ఒక రాజ్యంలో అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక దుర్బుద్ధి ఉంటుంది. ఒకసారి నేను గెలిచినప్పుడు మళ్ళీసారి ముఖ్యమంత్రి కావాలి, 3వ సారి కావాలి, 4వ సారి కావాలి, అది ఓకే. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల హీరోలు ఎందుకు ఫోన్ ఎందుకు ట్యాప్ చేసారు? మీరు వాళ్ళే ప్రాబ్లం చేశారు మధ్యలో. మీరు
తెలంగాణలో ఉన్నటువంటి అధికారులై, ఎమ్మెల్యేలు, మంత్రులై, అపోజిషన్ వాళ్ళు అందరు చేసిర్రు. దాంతో పాటు వీళ్ళ వేయడం వల్ల మతలం ఏంది? మీరు ఏం ఆశించి మీరు ఫోన్ ట్యాప్ చేసిర్రు? సినిమా రంగం ఫ్రంపులై దీనికి సమాధానం చెప్పాలి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? దీన్ని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కూడా సమాధానం చెప్పాలి. మీ సమాధానం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎవరు చూసి ఈరోజు పెట్టండి. పనికిరాని ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం ఇదైంది, కృష్ణా నది జలాలు ఇదైనాయి, ఏదైతే మాకేంది? ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ అని ఎందుకు చేసారు? 2 సంవత్సరాలు కలుస్తున్నా దీనిపై వివరణ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేకపోతారు మీరు? తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఎందుకు మీరు పర్ఫెక్ట్ క్లారిటీ ఇవ్వలేకపోతారు? మీరు ఇక నుంచి ఆయన ఏం చెప్తున్నా అంటే, దీనిపై మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ హరీష్ రావు కానీ దీనిపై క్లారిటీ ఇస్తే మంచి ఉంటుందని మేము కోరుకుంటున్నాం.